నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యను ప్రోత్సహిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య చేస్తున్న సేవలు అభినందనీయం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా UTF స్వర్ణోత్సవ వేడుకలు. ఆధ్వర్యంలో NMMS పరీక్ష వ్రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ. వివరాలు తెలిపిన సంస్థ చైర్మన్ డాక్టర్ కొడసాని రామచంద్. సంఘీయ విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చే విధంగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం ఉదాహరణమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలోని శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం విద్యాశంకర భారతీ నృసింహ సదనంలో శుక్రవారం సంఘీయ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ సభలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షత వహించిన సభలో ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ MV శేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంగా విద్యలో రాణిస్తూ ఉన్నత ఆశయాలతో ఎదగాలని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానత కారణంగా విద్యా అధ్యయనంలో ఇబ్బందులు లేకుండా సంఘీయ విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా మరలా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య సేవా కార్యక్రమాలు మరింత ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఇదే సభలో పలువురు వక్తలు సంఘీయ విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. LKG నుండి PG వరకు విద్యార్థులకు 50,000 రూపాయల విలువైన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం శర్మ, K రవిమోహన్, అమ్మని సుబ్రహ్మణ్యం, తిరుమల దక్షిణామూర్తి, భాగవతుల కామేశ్వరరావు, CMK తిరుమలరావు, నారాయణ వేణుగోపాల్, T రఘు, అనిల్ కుమార్, పింగళి వేణుధర్ తదితర సంఘీయులు పాల్గొన్నారు. 3 ఫ్లోర్లు నిర్మాణం చేసుకోవటం, దీన్ని మన కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రకంగా భవన నిర్మాణం, ఈ భవన నిర్మాణం యొక్క సమక్షంలో పిల్లలకి అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రాహ్మణ సేవా సమాఖ్య వారికి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. అమ్మ సరస్వతి పుట్టిందే మీ ఇంట్లో, కాబట్టి నేను విద్య గురించో విద్యాదానం గురించో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. ఆ రకంగా ఈ రోజున ఎవరైతే ఈ ఉచిత పుస్తకాల పంపిణీ వారికి కూడా సరస్వతి కటాక్షం వారికి వారి ఇంట్లో వెలువరియాలని చెప్పి సందర్భాలు కోరుకుంటూ మంచి కార్యక్రమాలని చేయాలి, బాధ్యతగా చేయాలి, అందరం కూడా కలిసి చేయాలి. ఈ పట్టణ పరిధిలో మీరు ఇది అందరికీ కూడా అందేలాగా చూడాలి. ఒక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఇతర పిల్లలు కూడా చదువుకునేలాగా వాళ్ళకు కూడా ఈ ఫలాలు దక్కాలని చెప్పి, అంతేకాకుండా రేపు మరలా ఈ సంవత్సరం నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మీ అందరికీ కూడా స్కాలర్షిప్స్ చదువుకునే వాళ్ళకి, అదేవిధంగా గతంలో ఏ రకంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా స్కాలర్షిప్లు ఫ్రీయో, ఏ రకంగా మనలో ఉన్న నిరుపేదలకి ఇల్లు ఇచ్చామో మళ్ళా అదేవిధంగా ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో, ఎందుకంటే చెప్పుకోవడానికి జాతికి గౌరవం ఉంది కానీ మరి కడుపు చూస్తే కాలే పేదలు కూడా మనలో ఉండాలని చెప్పి నాకు తెలుసు. ఇదేదో కొత్త కాదు నేను చెప్పేది, ఇది మనం చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరైతే ఆ రకంగా పేదవారు ఉన్నారో ఆ పేదవారిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీకు అనుగుణంగా ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఈనాటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా ఏ ఫలాలు దక్కాలో ఫలాలు దక్కుతాయి అని చెప్పి భావిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజేంద్ర ప్రసాద్ గారి సహకారంతో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా, ఈ సంస్థ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. మేము చంద్రాపూర్ స్టేషన్ దగ్గర సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో
అమరకలశాల నిర్మాణం జరిగింది. దాని విషయం తెలుసుకున్న సాక్షాత్ దైవ స్వరూపులు, నడిచే దైవం, పుష్పక పీఠాధిపతి విద్యాశంకర భారతీ నృసింహస్వామి వారు 500 గజాలు ఈ స్థలాన్ని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాజానికి ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శతాభివందనాలు సమర్పిస్తున్నాం. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు భారత ప్రభుత్వం నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టుకు ఉచిత శిక్షణనివ్వనున్నట్లు సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ తెలిపారు. శనివారం స్థానిక నెహ్రూ రోడ్లోని ఏఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ 11వ తేదీ నుంచి NMMS పరీక్ష జరిగేంత వరకు ఉంటుందని తెలిపారు. ప్రతి ఆదివారం కుంచివరం గ్రామంలోని మానవతా ప్రాంగణంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే NMMS పరీక్షకి కావలసిన మెటీరియల్ను మానవతా సంస్థ ఉచితంగా అందజేయటం జరుగుతుందని, కావున ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు భారత ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ అందజేస్తుందన్నారు. ఈ నెల 11వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అధ్యాపకులు పాల్గొనవలసిందిగా ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో కన్వీనర్ టి శ్రీనివాసబాబు, వైస్ ప్రెసిడెంట్ పరిమి శ్రీనివాస్, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, డైరెక్టర్ కమిటీ మెంబర్ సిహెచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించే NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్కి ఉచిత శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఈ శిక్షణని కుంచారం గ్రామం, అత్తోట దగ్గర ఉన్న కుంచారం గ్రామంలో మా మానవతా ప్రాంగణంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ NMMS మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రాయటానికి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వాళ్ళకి మానవతా స్వచ్ఛంద సేవ తరఫున రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఈ టెస్ట్ జరిగేంత వరకు ప్రతి ఆదివారము సుమారు 12-13 ఆదివారాలు ఉచితంగా శిక్షణ ఇచ్చి దానికి తగ్గ మెటీరియల్ కూడా మానవతా తరఫున ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం. ఈ స్కాలర్షిప్ టెస్ట్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీని అర్హులు ఎగ్జామ్ రాయడానికి. సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా 1,00,000 మందికి ఈ స్కాలర్షిప్ ఇస్తుంది. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో క్వాలిఫై అయితే కనుక మెరిట్ బేసిస్ మీద 9, 10 ఫస్ట్ ఇయర్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఇంటర్ అంటే వచ్చే 4 సంవత్సరాలకి వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. అది మంచి అమౌంట్ కాబట్టి స్కాలర్షిప్ టెస్ట్ రాయించే ఉద్దేశంతో ప్రస్తుతము తెనాల్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్, అలానే తెనాలి చుట్టుపక్కల గ్రామాలు మున్నంగి, వలవాపురము, కొల్లిపర, అత్తోట, నందివెలుగు, కొలకలూరు, ఏమని, దుగ్గిరాల ఈ గ్రామాల్లో ఉన్న హై స్కూల్స్ కూడా మేము అప్రోచ్ అయ్యి అక్కడ 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి ఉచిత శిక్షణ తరగతి పంపించమని అక్కడున్న ప్రధానోపాధ్యాయులు, అలానే అక్కడ ఉన్న టీచర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా ఈ స్కీమ్ని తీసుకున్నారు. సో రేపటి నుంచి కుంచారం గ్రామంలో ఉన్న మా మానవతా ప్రాంగణంలో ఈ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మా ఉద్దేశం ఏంటి అంటే అందరూ కూడా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఇది మెరిట్ బేస్ స్కాలర్షిప్ కాబట్టి తెనాలి గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి, దానికి తగ్గ మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఆదివారము స్కూల్ లేని రోజును కాబట్టి ఆ ప్రాంగణానికి వచ్చి ఈ ఉచిత శిక్షణ తీసుకుని మెరిట్ స్కాలర్షిప్ పొందే అవకాశాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అలానే రెండోది ఏంటి అంటే 8th క్లాస్ నుంచే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకి ఇలాంటి ఒక కాంపిటేటివ్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళ మైండ్ సెట్ మీద ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావటము, ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలో ఆ విషయాలు కూడా పూర్తిగా ఈ స్టేజ్లోనే అవగాహన కలిగించే అవకాశం ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది మంచి ఒక కార్యక్రమంగా మేమందరం భావించి దీన్ని టేకప్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన NMMS ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్కి 8వ తరగతి
ప్రస్తుతం చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే అర్హులు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ని అనౌన్స్ చేశారు. అది ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వడానికి, పిల్లలకి ప్రోత్సాహంగా ఇవ్వడానికి ముందుకు ఇస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఎగ్జామ్ రాసి దాంట్లో టాలెంట్ నిరూపించుకుని ఈ 12,000 రూపాయలు నగదు పురస్కారం అందుకోవడానికి అర్హులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవంను పురస్కరించుకుని శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘ సీనియర్ నాయకులు గౌరవ అధ్యక్షులు డివిఆర్ ప్రసాద్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షిస్తున్న యూటీఎఫ్ భవిష్యత్తులోనూ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడే సంఘం యూటీఎఫ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ బసవేశ్వరరావు, నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్, గౌర, ప్రసన్నత్ కుమార్, పి కోటి సుందర్రావు, డి ప్రదీప్ చంద్, బి నాగేంద్రబాబు, డిఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు తెనాలి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు కూడా యూటీఎఫ్ పతాకాన్ని కీర్తిని మహానుభావులు ఎందరో కీర్తిశేషులు, అమరవీరులు అందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరి ఈ జెండా నీడన ఉపాధ్యాయ లోకమంతా కూడా ఎంతో ఆనందంగా హక్కులను సాధించుకుంటూ ఈ యూటీఎఫ్ జెండాని మరింత ముందుకి తీసుకెళ్తున్నందుకు మాకందరికీ కూడాను ఎంతో ఆనందంగా ఉంది. ఈ రానున్న కాలంలో కూడాను హక్కుల కోసం మా యూటీఎఫ్ సంఘం తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీర్య ఆశయాలను సాధిస్తామని తెలియజేస్తున్నాం. 50 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా స్వర్ణోత్సవ ఉత్సవాలు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున యూటీఎఫ్ పతాకావిష్కరణ తెనాలి పట్టణ శాఖ గౌరవాధ్యక్షులు మరియు ఈ యొక్క జెండా స్థాపకుల్లో ఒకరైనటువంటి డివిఆర్ ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క యూటీఎఫ్ ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఇంకా ఇదే విధంగా రాబోయే కాలంలో కూడాను ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉపాధ్యాయ మన్నలను పొందుతూ ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ రాబోయే కాలంలో కూడాను పోరాటాలకి పిలుపునిచ్చినప్పుడు ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ యొక్క సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి సోకిన చిన్నారులకు అన్నదాత సుఖీభవ సభ్యుల సహకారంతో శనివారం పోషకాహార కిట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అన్నదాత సుఖీభవ సభ్యులు హెచ్ఐవి బారిన పడిన చిన్నారులకు పోషకాహారాన్ని నెల రోజులకు సరిపడా అందజేయటం ముదావహమన్నారు. సభ్యులు తమ వంతు బాధ్యతగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన 50 మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందించే మందులకు దాతలు ముందుకు వచ్చి తమ వంతుగా పోషకాహారాన్ని అందించి చిన్నారులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో కొత్తగర్ల శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్యకృష్ణ, ఏఓ స్నేహశ్రీ, వైఆర్జీ కేర్ స్టాఫ్ మజీద్, సిహెచ్ అనూష, జి మధులత, కె సుమలత, ఎంవి రఘునాథరావు, గుమ్మడి నారాయణ, డి శ్రీరామ్మూర్తి, సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, బాలు నాయక్, శ్రీనివాస ప్రసాద్, వరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో మరి అభం శుభం తెలియని చిన్నారులు, మరి వారికి కూడా తెలియదు వాస్తవంగా, మరి
ఆ హెచ్ఐవికి సంబంధించి వారి మందులు తీసుకెళ్ళటం కోసం ప్రతి 2వ శనివారం కూడా మన ప్రభుత్వ వైద్యశాలకు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారికి ఒక నెలకు సరిపోను న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనేటువంటి సత్సంకల్పంతో మన అన్నదాత సుఖీభావ సభ్యులు మరి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ న్యూట్రిషన్ ఫుడ్ను ఒక నెలకు సరిపోను వారికి ఒక 10 కేజీలు బియ్యము, కందిపప్పు, మరి రాగి పిండి, అలాగే గోధుమలు, బెల్లము, నూనె, ఆయిల్ తదితర పదార్థాలన్నీ కూడా అందించడం జరిగింది. మరి వారికి ఆ చేయూతనివ్వటం కోసం మరి కొంతమంది సహాయం చేయవలసిందిగా కూడా అభ్యర్థించి ఉన్నాం. మరి అలాగే ఈరోజు వారికి వచ్చినటువంటి వారు పిల్లలు, పెద్దలు అందరికీ కూడా శ్రీ కొలసాని రామచంద్ర గారు వారి తల్లిగారి జ్ఞాపకార్థంగా వారికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరింత మంది సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి వీటికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. 2వ శనివారం మరి హెచ్ఐవి సోకి వారు పిల్లలు మందుల కోసం ఇక్కడికి వస్తున్నారు. వారికి పోషకాహారం అందించే ఆలోచన కలిగించే విధంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మరి వారి మదిలో మెదిలింది. వారు పిల్లలకి మరి మందులైతే ప్రభుత్వ వారు అందజేస్తున్నారు, మంచి ఖరీదు గల. ఈ మందులు తింటున్నప్పుడు దానికి బలమైన ఆహారం కూడా ఇస్తే వారికి ఒక ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పేసి వారి రోగం కూడా తగ్గి మెరుగ్గా వాళ్ళు బాగుపడతారని చెప్పి ఆలోచన వారి మధ్యలో మెదిలింది. మరి గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఇది. మరి ఇక్కడ తెనాలి ఇక్కడికి వచ్చి ఈ అన్నదాత సుఖీభావ సభ్యులందరినీ మరి ఆశ్రమం నుంచి వచ్చి రమేష్ గారు కలిసి ఇక్కడ మన ఏఆర్టీ సెంటర్ కూడా గతంలో స్పీకర్గా పనిచేసి మన ప్రాంతానికి ఏఆర్టీ సెంటర్ తీసుకొచ్చిన శ్రీ నాదల మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. మరి దాంట్లో మరి చిన్నారులు దాదాపుగా ఒక 50 మందికి ఈ రోజున మా వంతు సహాయంగా అన్నదాత సుఖీభావ సభ్యులందరూ కూడా మరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ వచ్చిన చిన్నారులకి ఈ యొక్క పోషకాహారం అది దాంట్లో వచ్చేసరికి కందిపప్పు, శనగలు, గోధుమలు, బెల్లము, రాగిపిండి, మంచి బియ్యం అందించే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామి పిలుపు మేరకు మేము స్టార్ట్ చేశాం. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సపోర్ట్తో అన్నదాత సుఖీభవ సభ్యులు ఏర్పాటు చేసిన ఒక మంచి ప్రోగ్రాం మన తెనాలి ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన చిన్నారుల్ని ఆదుకునే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళకి మెడిసిన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ పౌష్టికాహారం వాళ్ళని ఉద్దేశంతో ఈ సంస్థ వాళ్ళు మంచి ఆలోచన చేసి చిన్నారికి కూడా 1000 రూపాయల పైన విలువ చేసే పౌష్టికాహార కిట్ని నెలకు సరిపడా పౌష్టికాహార ఆహారాన్ని అందజేయటం అనేది అభినందనీయ విషయం. ఇలాంటి విషయాలని ముందుకు తీసుకెళ్తున్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ రమేష్ గారు, అలానే మన కుర్రా శ్రీనివాసరావు గారు, అన్నదాత సుఖీభావలో ఉన్న గుమ్మడి నారాయణ గారు, హెడ్ మాస్టర్ ఇంకో కుర్రా శ్రీనివాసరావు గారు, వాళ్ళ సభ్యులందరికీ కూడా మానవతా తరపున అలానే వ్యక్తిగతంగా నేను కూడా ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తుల ఆలోచన నిరంతరం అన్నదానం చేయటము, ఇలాంటి అనాథలను ఆదుకుని ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. వైశ్య విద్యానిధి ద్వారా సంఘీయ విద్యార్థులకు అందిస్తున్న సేవలను విద్యార్థి లోకం సద్వినియోగం చేసుకోవాలని వైశ్య విద్యానిధి కార్యదర్శి పెండెల వెంకట్రావు పిలుపునిచ్చారు. శనివారం వైశ్య విద్యానిధి హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో పెండెల వెంకట్రావు మాట్లాడుతూ వైశ్య మెరిట్ స్కాలర్షిప్ పంపిణీకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. 2023-2024 విద్యా సంవత్సరంలో ఇంటర్లో 951 మార్కులు పైన సాధించిన విద్యార్థులు దీనికి అర్హులుగా తెలిపారు. ఎంపికైన విద్యార్థికి 10,000 రూపాయల వంతుల మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా వైశ్య విద్యార్థి హాస్టల్లో ఉచిత వస్త్ర భోజన సౌకర్యంతో సంఘీయ పేద విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంస్థ అధ్యక్షుడు సుగ్గుల వెంకటప్పయ్య, కోశాధికారి పెండెల సుబ్బారావు, సహాయ కార్యదర్శి తాతా శ్రీనివాసరావు, చుండూరు నాగమల్లేశ్వరరావు, వెల్లంపల్లి సత్యనారాయణ, ఎన్ వెంకటరత్నం, గుర్రం భాస్కర, వెంకట సుధీర్, గోనుకుంట్ల శ్రీనివాస్ తదితర సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం 5 లక్షల రూపాయలు విద్యార్థినులకు అంటే బాలికలకు మాత్రమే ఇచ్చాము. ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి ఇంటర్మీడియట్లో 95% దాటిన వారికి మాత్రమే మనిషి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులు స్వీకరించబడుతున్నాం. ఈ నెల 31వ తారీఖు లోపల దరఖాస్తులు వచ్చిన వారికి మాత్రమే మేము 10,000 రూపాయలు ఇవ్వగలము. ఈ దరఖాస్తులు పూర్తయిన తర్వాత 8వ తారీఖు ఇచ్చేది కూడా మళ్ళీ పేపర్కి ఇస్తాము. మీరందరూ కూడా వెంటనే మీ ఆధార్ కార్డు, పోతే మీ మార్కుల లిస్టు, మీరు ఏ కాలేజీలో చదివింది అవన్నీ కూడా
మాకు తెలియపరుస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా విద్యానిధి హాస్టల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తున్నాము. మరి విద్యార్థులు వాళ్ళకు మార్కులతో సంబంధం లేకుండా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కానీ మరి పై చదువులు ఏ చదువులు చదివినా కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనము వసతి కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్లకు ఉచిత వసతి భోజనం మాత్రమే చేయగలమని తెలియపరుస్తున్నాం. ఈ తెనాలి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మా సంస్థ తరఫున ప్రతి ఏటా మెరిట్ గల స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు గత 4-5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 2023-24 95% ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడానికి మా సంస్థ ముందుకు వచ్చింది. కావున అర్హత గల బాలికలు ఈ 31/8/24 లోపు అప్లికేషన్లు సమర్పించుకోవాలని కోరుచున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా గత ప్రభుత్వంలో విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి శిలాఫలకాలను కొందరు ధ్వంసం చేయడం మూర్ఖత్వం అవుతుందని, అటువంటి వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెనాలి పట్టణానికి చెందిన 12-13 వార్డుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ పార్కులో చోటు చేసుకున్న విధ్వంస చర్యను నిరసిస్తూ శనివారం 12-13 వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కుర్రా శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ విజయవాడ అంబేద్కర్ పార్కులో విధ్వంసం అమానుషమని అన్నారు. గత పాలకులు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఉండే శిలాఫలకాలను ధ్వంసం చేసే తీరు సరైన విధానం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని, గత పాలకుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో కుర్రా యశోద, మన్నవ శాంతిశ్రీ, అక్కిదాస్ కిరణ్ కుమార్, పిల్లి వీరయ్య, బండ్లగుడి నాని, టెక్స్ బాల, చిన్ని, బేతాళ కిషోర్, చిక్కా ఆనంద్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మన విజయవాడలో జరిగినటువంటి సంఘటన, అంబేద్కర్ గారి విగ్రహం మీద మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. అది ఎంత అసాధారణమైన పని అనేది మన మనసాక్షికి తెలుసు. అంబేద్కర్ అనే వ్యక్తి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఎంత విలువైన వ్యక్తో ఈరోజు అంబేద్కర్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి ఏ రకంగా ఆయన ఈ సమాజంలో అందరితో పాటు సమానత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు అందుకుంటున్నారంటే కారణం దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చినటువంటి మహోన్నతమైన రాజ్యాంగం. ఈరోజు రాజ్యాంగకర్తని ఈరోజు ఏ రకంగా ఈరోజు అవమానపరిచారో మనం అందరం చూసాం. ఈరోజు దానికి నిరసనలో భాగంగా ఈరోజు 13వ వార్డు రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర క్యాండిల్ ర్యాలీ జరపడం జరిగింది. నేనేమంటున్నానంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్లో అయినా ఎక్కడైనా సరే ఆ పాలకులు ఉన్నప్పుడు శిలాఫలకాల మీద ఆ మాజీ ఎవరైనా సరే అప్పుడు పాలించినటువంటి ఎమ్మెల్యేలో ముఖ్యమంత్రి గారి పేర్లు అక్కడ ఉన్నటువంటి నాయకుల పేర్లు ఉండేటటువంటి సహజమైన పని. గతంలో మనం స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేర్లున్న శిలాఫలకాలు చూసాం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిలాఫలకాలు ఉన్నవి చూసాం, అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఆ కాలంలో ఉన్న శిలాఫలకాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అవి వాళ్ళ చరిత్రకు గుర్తులు, ఆ చరిత్రకు నాంది. దాన్ని మూర్ఖత్వం అనే అంటారండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి భారతదేశమే గుర్తించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి కొంతమంది దుండగులు ఏదైతే ఆ శిలాపథకాలపైన ఆ పేర్లు ఉన్నాయో ఆ పేర్లని ధ్వంసం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఇట్లా చేయడం అనేది ఇప్పుడున్న పరిపాలనలో ఇది కరెక్ట్ కాదని, మరి వారు ఎవరనేది ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఒక కార్యక్రమం తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి చిన్నరావు రైల్వే స్టేషన్ కాడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దాకా 13వ వార్డులో మరి నిరసన ప్రదర్శనగా క్యాండిల్స్ ద్వారా నిరసన తెలియపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మరి రాజ్యాంగ సృష్టికర్త, ఈ రాజ్యాంగంలో ఈరోజు మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు, మరి అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి రాజ్యాంగం ద్వారా మనకి పంచబట్టి ఈ ఫలాలు మనకు అందుతున్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క ఎస్టీ, ప్రతి ఒక్క బీసీ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటిని అరికట్టాలని చెప్పి తెలియపరుస్తున్నారు. మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మెరుగుదిద్ది ప్రజలకు అందించండి, అది మీ బాధ్యత. అలా చేయకుండా ఓటు హక్కుని కల్పించి ఓటు హక్కు ద్వారా ఎన్నుకొనబడిన మీరు ముందు జరిగిన నాయకులపై
దళితులపై పార్టీలపై పగలగొట్టడం, ధ్వంసం చేయటం, ప్రాణాలు తీయటం, అది సమాజానికి అది మేలుకరమా కాదా అనే ప్రశ్న మీకే వదిలేస్తున్నాం. సామాన్యుడికి హక్కుని ఎలా కల్పించాడో నువ్వు నేర్పిన పాఠం నేర్చుకోవటానికి తయారవుతున్నాడు. అది తప్పు అని తెలుసుకోండి. చక్కగా పరిపాలించండి, మంచి పరిపాలన అందించండి. ఎన్నో దశాబ్దాల కాలం నాటి కళ నెరవేరటంతో హర్షధ్వానాలు వెల్లివిరుస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన దుగ్గిరాల గ్రామానికి మహద్దశ పట్టింది. ఎన్నో దశాబ్దాల కాలం నాటి నుంచి గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిని పట్టించుకోకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రయాణ వాహనదారులు నానా ఇబ్బందులు పడేవారు. నిత్యం వందలాదిగా గ్రామంలోకి వెళ్లే వాహనాలు రాకపోకలు జరగటంతో వాహనదారులు నానా అవస్థలకు గురయ్యేవారు. నేడు ఆ ఇబ్బందులు తొలగిపోవడంతో గ్రామస్తులు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల పాతలాకుల వద్ద నుండి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి మార్గ రోడ్డు పనులు అధికారులు ప్రారంభించారు. గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర గ్రామంలో ఉన్న రోడ్డును తాత్కాలిక రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొక్లేన్తో జరుగుతున్న రోడ్డు పనుల తీరును పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, నేడు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా శరవేగంతో జరగడంతో గ్రామస్తులు, నాయకులు, వాహన చోదకులు లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, నూకుతోటి రవి, పఠాన్ జున్ను ఖాన్, కన్నెగంటి నాగేశ్వరరావు, బొజ్జ బాలు యాదవ్, పేర్లి వంశీ, లియో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, నరసింహారావు మాట్లాడారు. అనుభవిస్తున్న ఎన్నో సంవత్సరాల కష్టాన్ని మా లోకేష్ బాబు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మా దుగ్గిరాల మీద ఎంతో కరుణ చూపి త్వరితగతిన దుగ్గిరాల గ్రామంలో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వేస్తున్నాం, అప్పుడు వేస్తున్నాం, ఇన్ని వందల కోట్లు వస్తాయి, 800 కోట్లు అని చెప్పిన గత ఎమ్మెల్యే మాయమాటలతోనే చెప్పి ప్రజలను మోసం చేసిన సంఘటనలు మనం అందరం చూసాం. ముందుగా చెప్పాం మేము ఆ రోజే, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని, మన గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి ఆయన ఆ రోజు మేము ఎన్నికల సమయంలో కూడా చెప్పిన సంఘటనలు మీరు అందరూ గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే మా దుగ్గిరాల గ్రామానికి మెయిన్ రోడ్డు ఇబ్బందికరంగా ఉందో దాన్ని వెంటనే త్వరితగతిన R&B డిపార్ట్మెంట్కి సంప్రదించి ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని ₹1 కోటి ఫండ్స్ని రిలీజ్ చేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసి ప్రజల కష్టాలని దూరం చేయడంలో ఆయన తుది అంకురార్పణ చేశారు. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మా లోకేష్ బాబు గారికి అభినందన. దుగ్గిరాల గ్రామంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ప్రధాన రహదారి, దాదాపు 3 కిలోమీటర్ ప్రధాన రహదారిని ఆయనకు ఉన్నటువంటి పరిధిలో మంచి నిధులతో త్వరితగతిన రోడ్డుని రిపేర్ చేయించడం, అదేవిధంగా దానికి అనుగుణంగానే మా గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, లేదా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మా పార్టీ పెద్దల తరఫున ఆయన సలహాలు సంప్రదింపులు ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో మరొకసారి గమనిస్తే కాలినడక వంతెన కూడా మనం అడిగినటువంటి 2-3 రోజుల్లోపే ఆ బల్లకట్టు వంతెన బాగు చేయించడం, ఇవన్నీ కూడా ప్రజల సుపరిణామాలు. అంతేకాకుండా ఒక సమర్థవంతమైన నాయకుడిని గెలిపించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటాయి అనేది ఈ గ్రామ ప్రజలు తెలుసుకోవడం, నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవడం కూడా ఆనందదాయకం. ఇంత కష్టపడినటువంటి లోకేష్ బాబు గారికి మా గ్రామం తరఫున మరియు దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమాలను ప్రోత్సహించటమే ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశమని FFSI సదరన్ రీజియన్ సెక్రటరీ BLSS ప్రకాష్ రెడ్డి తెలిపారు. శనివారం తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ FFSI రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ను నిర్వహించడం, ఓపెన్ ఫోరం పేరుతో సమీక్షా సమావేశాలు, ఫిల్మ్స్ ఆపరేషన్ కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో పూణేలో జరిగే జాతీయ స్థాయి ఫిల్మ్ సొసైటీస్ సమావేశం జరగనున్న నేపథ్యంలో స్థానిక ఫిల్మ్ సొసైటీలను సంప్రదించి నూతన ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. తెనాలిలో ప్రతి నెల 2 దేశ విదేశీ చిత్రాలను ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ప్రతినిధులు రావిపాటి వీరనారాయణ, బొల్లిముంత కృష్ణలు మాట్లాడుతూ నవంబర్ నెలలో 3 రోజులు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. FFSI సూచనల మేరకు షార్ట్ ఫిల్మ్స్ తీసేందుకు మెళకువలను నేర్పించేందుకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అనంతరం ప్రకాష్ రెడ్డిని తెనాలి సొసైటీ సభ్యులు సత్కరించి అభినందించారు. తెనాలి సందర్శనకి మరి హైదరాబాద్ నుంచి BHSS ప్రకాష్ రెడ్డి గారు, మరి మనందరూ కూడా చిరపరిచితులు మా ప్రకాష్ రెడ్డి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్కి వారు సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సదరన్ రీజియన్ రాష్ట్రాలన్నిటిలో కూడా వాటి క్యాపిటల్స్ అలాగే చిన్న చిన్న పట్టణాల్లో ఏవైతే ఫిలిం సొసైటీస్ నడుపబడుతున్నాయో మరి వాటన్నిటిని కూడా సమన్వయం చేస్తూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫిలిం సొసైటీస్ యొక్క సమావేశం జరగబోతోంది. మరి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించడం కోసం వేరు సొసైటీలని వారు సందర్శిస్తున్నారు. దానిలో భాగంగానే తెనాలి రావడం జరిగింది. మన తెనాలిలో ఉన్నటువంటి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ 16 సంవత్సరాల నుంచి వారి యొక్క సేవల్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రకాష్ రెడ్డి గారి యొక్క సేవలని, మంచి సినిమాలు, ఆ మంచి సినిమాలని ఎంపిక చేసుకోవటం, ఆ సినిమాల ద్వారా మంచిని 10 మందికి ఎలా మనం స్ప్రెడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ దృక్పథంగా పెట్టున్నారు ఈ సొసైటీస్ వారు. మరి మంచి సినిమాలు కనుక చూపించినట్లయితే అంటే పిల్లల ద్వారా సామాజిక సమస్యలు ఎలా ఉంటాయి, వాటి సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలాగే తోటి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, క్లైమాటిక్ కండిషన్స్, వాతావరణంలో మార్పులు ఎలా వస్తాయి, వాటిని మనం సర్దుబాటు చేసుకోవాలి, వేరు ఐడియాస్తో మరి పిల్లల మనసులు బాగా వికసించేలాగా సినిమాలు తీసుకురావాలి అనేది కూడా ఈ FFSI యొక్క ఉద్దేశం. 1947లో స్టార్ట్ అయింది. సచిత్ రే దీనికి ముఖ్య అధ్యక్షుడిగా ఉండి ఈ ఫిల్మ్ సొసైటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 400 ఫిల్మ్ సొసైటీస్ ఉన్నాయి. తెనాలి ఫిల్మ్ సొసైటీ నాకు ఎప్పటి నుంచో యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి తోడుగా మేము ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతున్నది. అట్లాగే ఒకరోజు చిల్డ్రన్స్కి, ఒకరోజు అడల్ట్స్కి, ఒకరోజు 13 and 18 వాళ్ళకి ఒకరోజు, తర్వాత 18కి అట్లా మొత్తం ఒక 5 రోజులు ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ చేయడానికి. కాస్త గ్రాండ్ ఈవెంట్గా చేయాలని మాకుంది. ఇంకోటి కూడా ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకొస్తాము. ఒక 2 days 3 days అట్లా ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి చేద్దామని ఒక ప్లాన్ ఉంది. సో ఇక ఏదైనా మీరు వస్తే, ముందుకు వస్తే మేము మా తరఫు నుంచి మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. మీకు సినిమాలు కావాలన్నా కానీ, ఇంకే విధంగా మీకు కావాలన్నా కానీ మా తోడ్పాటు ఉంటుంది. షార్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. కాబట్టి మీరందరూ కూడా ఫిల్మ్ సొసైటీలో సభ్యులుగా చేరి మీరు కూడా తదనంతరం భవిష్యత్తులో కూడా ఈ ఫిల్మ్ సొసైటీని కొనసాగించాలని మీకు కోరుతున్నాం. అలాగే ఫిల్మ్ సొసైటీ అంటే మామూలు సినిమాలు అన్ని సినిమాల్లోకి వస్తాయి, కానీ మనకు వచ్చే సినిమాలు ఆ సినిమాల వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వరు. మరి ప్రజల్లో, ప్రేక్షకుల్లో మార్పు తీసుకురావడానికే ఈ ఫిల్మ్ సొసైటీలు. కాబట్టి మీరు కూడా దీనిలో భవిష్యత్తులో చేరి దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ శనివారం 200వ రోజుకు చేరుకుంది. దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ శనివారం 200వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు నిరుపేదలు వందలాదిగా క్యాంటీన్ వద్దకు వచ్చి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ప్రత్యేక పదార్థాలు, లడ్డూతో పాటు పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరి నరసింహారావు, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, పసుపులేటి వరదరాజులు, ఎస్ కరీముల్లా, కన్నెగంటి నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. కమ్యూనికేషన్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీను దుగ్గిరాల గ్రామం రైలుపేట నందు 200వ రోజు, ఈరోజు 200వ రోజు
నిర్విరామంగా నిరాటంకంగా అన్నా క్యాంటీన్ యొక్క సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రయాణికులకి, ఎంతోమంది బాటసారులకి, ఎంతోమంది ఆకలితో ఉన్నటువంటి పేదవారికి, ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ రైల్వే పనులు చేస్తూ ఆవాసం లేక నివాసం లేక రైల్వే స్టేషన్లో ఉంటూ ప్రతిరోజు వచ్చి వారి యొక్క ఏదైతే అన్నా క్యాంటీన్లో అన్నప్రసాదం తీసుకుంటున్నారో వారందరూ ఎంతో సంతోషంగా 200వ రోజు చేరుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు స్వీటు వాటితో పాటుగా అన్నా క్యాంటీన్ రోజు పదార్థాలు పెట్టినప్పుడు వారి యొక్క చల్లని దీవెనలు, వారి యొక్క చల్లని మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగితే కంప్యూటర్ రంగంలో రాణించవచ్చని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగితే కంప్యూటర్ రంగంలో రాణించవచ్చని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఎస్ఎస్ కంప్యూటర్ అకాడమీ, జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని అతిథి గ్రాండ్లో శనివారం ఉదయం జరిగిన కంప్యూటర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు సంస్థ డైరెక్టర్ జట్టి విజయశేఖర్ అధ్యక్షత వహించారు. కృపాచారి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సెల్ ఫోన్లతో సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితానికి ఉపయోగపడే కంప్యూటర్ కోర్సులను నేర్చుకోవాలని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కేఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కె బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు నూతన కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటే సునాయాసంగా జీవితంలో స్థిరపడవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో పలు కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలను అందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జెట్టి ఎబినైజర్, పిహెచ్డి స్కాలర్ ఏ గిరిధర్, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి నూతనపాటి నాగేశ్వరరావు, యు బాలరాజు, బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ తదితరులు ప్రసంగించారు. కంప్యూటర్ శిక్షకులు వి రాధ, ఎం నవీన, కె మైనా, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ మరియు జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు సర్టిఫికెట్ల ప్రదానం చేయడం జరిగింది. కంప్యూటర్ నందు కోచింగ్ తీసుకున్న వందలాది విద్యార్థులకు ఎంఎస్ ఆఫీస్, సి++, వరైకల్, జావా ఇటువంటి కోర్సుల్లో తర్ఫీదు ఇచ్చి ఎంతోమందిని విద్యార్థులను ఉపాధ్యాయ వృత్తులుగా టీటీసీ, అట్లా ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తూ మంచి విద్యా వ్యవస్థగా తెనాలి పట్టణంలో ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ మరియు జేవిఎస్ క్రాంతి ద్వారా కంప్యూటర్ కోచింగ్ తీసుకున్న ప్రత్యేక 200 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది. ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కోర్సెస్ అన్నిటినీ సందర్భంగా వాళ్ళని ఉత్తీర్ణులుగా చేసి మంచి సర్టిఫికేట్ ఇచ్చి ప్రపంచానికి వీళ్ళని ఒక అత్యుత్తమమైనటువంటి పౌరులుగా పంపిస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాను. ఈ సర్టిఫికేట్ కోర్సు కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాకుండా ఇంకా 10 మందికి మార్గదర్శకమయ్యేటువంటి విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ ఎస్ఎస్ కంప్యూటర్ సంస్థని ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థులందరూ కూడాను భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, కేవలం ఒక సర్టిఫికేట్ కోర్సు మాత్రంతోనే తృప్తి పడకుండా ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో అప్డేట్ అవుతూ కొత్త కోర్సులకి వీళ్ళు ఇంకా చక్కగా నేర్చుకొని ప్రయోజకులై ప్రపంచానికి మన తెనాలి పట్టణం నుంచి అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థలోనూ వీరు కూడాను, విద్యార్థులు కూడా మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని కోరుకుంటూ. నా పేరు బృందాన వెంకటశేష సాయి, మాది మోపరు గ్రామం. నేను ఈరోజు ఎస్ఎస్సి కంప్యూటర్ అకాడమీ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవడం నాకు ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈరోజు నేను తీసుకున్నాను, నేను కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. చేరాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అన్ని దానంలోకెల్లా అన్నదానం మహత్తరమైందని, అన్నదానం చేసేవారు ఆ భగవంతుని కృపకు పాత్రలు అవుతారని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురుజీ అన్నారు. తెనాలి నాసరపేటలోని మనయిలు వృద్ధాశ్రమంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు నిష్కామ కర్మయోగం కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి శాఖ సీనియర్ యోగా సభ్యులు అన్నాబొత్తుని కార్తీక్ వితరణతో వృద్ధులకు అల్పాహారం అందజేయడం పట్ల కిషోర్ గురుజీ మాట్లాడుతూ దానగుణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, లక్ష్మి, రాణి, కోమల మాతాజీలు పాల్గొన్నారు.
ధనుష్వరం పళ్ళెం తాకుండా అలా ఇచ్చి నేను చెప్పాను చెప్పండి. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రీయాదేయం సంవిదాదేయం శ్రీ పరబ్రహ్మణే నమః. అంటే నలుగురు గుర్తుపడితేనే నిజం చెబుతావా? నలుగురు గుర్తుపడకపోతే అబద్ధం చెప్పేస్తావా? ఇంకా నీకు డివైన్ పవర్ దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అసలు? యోగా అన్నది సోల్ రిలేషనే కానీ బ్లడ్ రిలేషన్ కాదు. నువ్వు బ్లడ్ పాలిటిక్స్ చెడిపోవడానికి కారణం బ్లడ్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు అందరూ. నా కొడుకు, నా మనవడు వాడే నాయకుడు కావాలి. కానీ అందరం కోరుకునేది ఏంటంటే క్రియేటర్స్ ఉండాలి మన చుట్టూ. అదేగా దేవుడికి వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకుంటుంది. అందరూ క్రియేటర్ లాగా ఉండాలి, అందరు దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఉందామని కోరిక. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 31వ వార్షికోత్సవంను పురస్కరించుకుని యోగా సేవా కేంద్రం తెనాలి కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా సేవా కేంద్రం స్థాపించి 31వ వార్షికోత్సవంను జరుపుకోవడం సంతోషకరమన్నారు. లక్షలాది మందికి యోగాని నేర్పించి ఆరోగ్యవంతులుగా చేయటమే కాక యోగా సభ్యులచే సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా సేవా కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం, మన ఇల్లు వృద్ధాశ్రమాలలో సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తమాసు నాగేంద్రరావు, కె బాపిలాల్, అనూష, సుజాత, కుమారి, రేవతి, లత, సుజాత, ఈఎల్వి అప్పారావు, ఆశ్రమ నిర్వాహకులు మురళి, భారతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో వెంకటేశ్వర యోగా సంస్థ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున నాదరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, పురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. మన పూజ్యశ్రీ డాక్టర్ పూజ్యశ్రీ వెంకటేశ్వరయ్య గురూజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. 31 సంవత్సరాలు 31వ వార్షికోత్సవంలో ప్రవేశించాము. గురువుగారు కొన్ని లక్షల మందికి యోగా నేర్పి ఆరోగ్యవంతులు చేశారు. దాంతోపాటుగా మేము ఈ ఆశ్రమాల్లో వృద్ధులకి, వికలాంగులకి, మళ్ళీ పిల్లలకి, చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వటము, పుస్తకాలు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పుస్తకాలు ఇవ్వటము, ఇట్లా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ భాగంలో కూడా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ కూడా ఇంకా ఎక్కువ యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యను ప్రోత్సహిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య చేస్తున్న సేవలు అభినందనీయం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకలు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష వ్రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ. వివరాలు తెలిపిన సంస్థ చైర్మన్ డాక్టర్ కొడసాని రామ్చంద్. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.